శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులలో జగదంబని దుర్గాదేవిగా ఆరాధించే సంప్రదాయంలో 4వ నాటి దుర్గాదేవి యొక్క రూపం కూష్మాండ. ఈ కూష్మాండని అష్టభుజాదేవి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. 8 చేతులు కలిగి 8 చేతులలోనూ ఆయుధాలని ధనుస్సు, ఖడ్గము, విల్లు, చక్రము, గద, కమండలువు మొదలైన ఆయుధాలని కమండలువుని ధరించి 8వ చేతిలో జపమాల కూడా ధరించి ఉన్నటువంటి తల్లి అష్టభుజాదేవి. శత్రు సంహారానికి ఈవిడ పెట్టింది పేరుగా చెప్తూ ఉంటారు. ఈవిని గురించి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. చేతులలో చక్కగా పద్మాల్లాంటి చేతులలో అనేకములైనటువంటి సుధాపూరమైనటువంటి రక్తంతో నిండినటువంటి 2 కలశాలు ధరించినటువంటిది అని. ఒకటి శత్రు సంహారానికి సంకేతం, రెండవది తన భక్తులని అనుగ్రహించటానికి సంకేతం. ఈవిడికి పేరు రావడానికి కారణం ఏమిటంటే, సృష్టి అంతా లయమైపోయినటువంటి కాలంలో, మొత్తమంతా ఏమీ లేకుండా చీకట్లో ఉన్నటువంటి కాలంలో బ్రహ్మాండాన్ని సృష్టించింది. కూష్మాండ శబ్దానికి గుమ్మడి పండని, గుమ్మడి పండులాగా ఉండే భూమి అనే అర్థం కూడా ఉన్నాయి. అలా భూమిని అలవోకగా చిరునవ్వుతో సృష్టించిందిట. అంటే కొంచెమైనా పని కష్టం అనిపిస్తే అని పెదిమలు బిగబట్టడము, శరీరంలో ఎక్కడో ఏదో ఒక బిగింపో ఉంటాయి. అటువంటి బిగింపేం లేకుండా అలవోకగా చిరునవ్వు మాత్రంతో లోకాలన్నీ సృష్టించినటువంటిది గనక ఈ తల్లికి కూష్మాండ అనేటటువంటి పేరుంది. ఈవిడికి చాలా ఇష్టమట కూడా. అందుకే కూష్మాండ దానం కూడా చేస్తూ ఉంటారు. నవరాత్రులు అంటే గుమ్మడికాయని దానం చేస్తారు. ఆ గుమ్మడికాయని దానం చేసినట్టయితే మొత్తం భూమండలాన్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఈవిడ సూర్యమండల అంతర్వర్తిని, అంటే సూర్యమండలంలో ఉంటుంది. అంటే సూర్యమండలం అంటే ఎంత వేడిగా ఉంటుందో మనకు తెలుసు కదా. అటువంటి సూర్యమండలంలో తాను చక్కగా ఉంటూ నివాసం చేయగలిగినటువంటి శక్తి కలిగినది, అక్కడ ఉండగలిగింది ఈవిడ ఒక్కతే. అసలు సూర్యుడికింత వెలుగు రావడానికి కూడా కారణం ఏమిటంటే, ఈవిడ శరీరం నుండి వచ్చేటటువంటి కాంతే సూర్యుడి యొక్క కాంతిలాగా బహిర్గతమై దిక్కులన్నింటినీ కూడా వెలిగిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. ఈవిడ సూర్య సమానమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే మనకి తెలిసినటువంటి అతి పెద్ద వెలుగు సూర్యకాంతి గనక అమ్మ శరీరం నుండి వచ్చేటటువంటి కాంతిని సూర్యకాంతి అని అనుకుంటూ ఉంటాం. సూర్యుడి యొక్క కాంతి కూడా ఈ కాంతి వల్లే అలా ఉన్నది అంటారు. ఎవరైతే ఈ తల్లిని ధ్యానం చేస్తారో అటువంటి వారి శరీరాలు కూడా దుర్నిరీక్షమైనటువంటి తేజంతో, అంటే సూర్యకాంతిని మనం కంటితో చూడడం చాలా కష్టం, అటువంటి కంటితో చూడడానికి వీలు లేనటువంటి కాంతితో మెరిసిపోతూ ఉంటాయట. అందుకే చూడండి, కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము, వాళ్ళ వంక తలెత్తి కూడా చూడలేము, తల వంచుకుని ఇలా సిగ్గుపడుతూ చూస్తూ ఉంటాం. ఎందుకనంటే వాళ్ళ వంక నేను చూడండి అంటారు. అంతటి కాంతి రావడానికి కారణం ఈ అష్టభుజాదేవిగా చెప్పబడే కూష్మాండ యొక్క అనుగ్రహం అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈవిడ చేతిలో ఉన్నటువంటి జపమాల సమస్తమైనటువంటి సిద్ధులను, సమస్తమైనటువంటి విజయాలని ప్రసాదించగలిగిన శక్తి కలిగి ఉంటుంది. ఈ తల్లిని అనాహత చక్రంలో ఉపాసన చేయడం ఉంది. ఈవిడ కూడా సింహవాహన అయి ఉంటుంది. ఈ సింహం అన్నది అనాహత చక్రానికి సంబంధించింది. అనాహత చక్రం పైన సింహరాశి యొక్క ప్రభావం ఉంటుందని, అంటే సింహరాశికి చెందినటువంటి చక్రం అనాహత చక్రం అని చెప్తారు. అది ఎక్కడుంటుందంటే హృదయస్థానంలో ఉంటుంది. ఎవరిలో ఈ అనాహత చక్రం ఉందో, ఎవరైతే సింహమునందు ఇష్టము కలిగి ఉంటారంటే సింహాన్ని అధిరోహించి ఉంటారో అటువంటి వారికి పరాక్రమం ఉండడంతో పాటుగా ఆశ్రిత రక్షణ కూడా ఉంటుంది. అంటే ఎవరు తనని ఎవరు తనని ఆశ్రయించారో వాళ్ళందరినీ రక్షించేటటువంటి గుణం కూడా ఉంటుంది. ఈ తల్లి కూడా ఆ విధంగానే రక్షిస్తుందని చెప్తారు. ఇంకా మరొక విశేషమైనటువంటి సంగతి ఏమిటంటే, ఎవరైతే అష్టభుజాదేవిని త్రికరణ శుద్ధిగా ఎటువంటి మనోమాలిన్యాలు లేకుండా ప్రార్థన చేస్తారో అటువంటి వాళ్ళు ఇంత చేస్తే కూడా ఈవిడ ఇంత ఫలితం ఇస్తుంది. అంటే సాధకుడు ఒక్కడుగు ముందుకు వేస్తే ఆవిడ
10 అడుగులు తన వైపుకు లాక్కుని మరింతగా సాధనా మార్గంలో ముందుకు వెళ్ళేటట్టుగా చేసే స్వరూపం ఏదైనా ఉందా అంటే నవదుర్గల్లో ఈ కూష్మాండ అన్న పేరుతో ఉన్నటువంటి అమ్మవారు మాత్రమే ఆ లక్షణం కలిగినటువంటిదిగా చెప్తారు. అందుకే సాధకులు 4వ నాటి ఉపాసనని చాలా జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే తమ శక్తి మేరకు ఎంత చేయగలరో అంతకి అనేక రెట్ల ఫలితం ఈనాడు లభించడం జరుగుతుంది. మన శక్తి ఇంతే ఉన్నా అంత వస్తుంది, మన శక్తి ఇంత ఉంటే మరింత వస్తుంది. అంటే చేసినటువంటి దానికన్నా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి ఈవిడ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. దానికి సంకేతంగానే సింహ వాహనయై మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ తల్లిని అనాహత చక్రంలో ఆరాధన చేయవలసి ఉంటుంది. ఎవరైతే మూలాధారంలో శైలపుత్రిగా ఆరాధన చేసి స్వాధిష్టానానికి తన జీవప్రజ్ఞని పెంచుకుంటారో, ఎదిగేటు చేస్తారో వాళ్ళు అక్కడ బ్రహ్మచారిణిగా ఆ జగన్మాతని ఆరాధన చేసి ఆ శక్తిని మణిపూరకం దాకా తెచ్చి అక్కడ చంద్రఘంటగా ఆరాధన చేస్తారో అటువంటి వారి యొక్క జీవప్రజ్ఞ కుండలిని శక్తి అనాహత చక్రంలో అష్టభుజాదేవిగా చక్కగా విస్తరిల్లి ఉంటుంది. ఎవరైతే ఈవిడ్ని ఆరాధన చేసి ఉపాసన చేస్తారో 4వ నాటి దుర్గగా స్కందమాత అనేటటువంటి పేరున్న అమ్మని ధ్యానం చేసేటటువంటి ఉపాసన చేసే స్థితికి ఎదగడం జరుగుతుంది. అలా ఆ స్థితిని మనం పొందుదుముగాక అని చెప్తూ స్వస్తి.